బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనను కలవడానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బస్సెస్ కావచ్చు, కార్స్, వెహికల్స్, 2 వీలర్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ చేశారు, ధ్వంసం చేశారు అని టాక్ వినిపిస్తోంది. ప్రూఫ్లు కూడా ఉన్నాయి చేసినట్టుగా. సో చేసిన వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టి వాళ్ళ మీద విచారణ చేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు ఏంటి? బేసికలీ 1 సెకండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఫ్యాన్స్ అంటే అభిమానులు, అవును రైట్? అవును. వాళ్ళు అభిమానించే తార కావచ్చు, ఒక ఫేమస్ పర్సనాలిటీ కావచ్చు, ఫెమిలియర్ పర్సనాలిటీ కావచ్చు, వాళ్ళ అభిమానాన్ని ఎలా అయినా వ్యక్తపరచుకుంటారు. వాళ్ళ కోసం ఏం చేస్తారు? సేమ్ ఇదే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు సీజన్ 2లో ఒక ఆయనకి అభిమానులు ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద గీకింగ్లు చేశారు, క్యాండిల్లు, ర్యాలీలు ఏవేవో చేశారు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ పల్లవి ప్రశాంత్, ఇతను ఒక రైతు బిడ్డలాగా బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్కి రావడం అనేది ఆయనకు ఒక కళ. ఎప్పటి నుంచో ఈవెన్ సీజన్ 3, 4, 5 అన్ని సీజన్లో కూడా గేట్ దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళండి అని తనకు తెలియదు ఎలా తీసుకెళ్తారో అని. ఆడియన్స్లో కూడా కూర్చున్నాడు, క్లాప్స్ కొట్టాడు. అట్లా బిగ్ బాస్ అంటే ఆయనకి ఇష్టం. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి ఎక్కడికో వెళ్ళాలి అని. ఇప్పుడు ఒక మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కూడా నార్మల్గా రారు. మోడలింగ్ రంగంలోకి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఆమెకి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఆ టాప్ ఏదో తెచ్చుకోవాలనిపిస్తుంది. అలా మన బ్యూటీ పేజెంట్స్లో, మిస్ ఇండియాలో, మిస్ యూనివర్స్లో చూస్తాం. ఈవెన్ మంచిగా వంటలు చేసే వాళ్ళు కూడా వాళ్ళకంటూ మాస్టర్ షెఫ్ అని ఒకటి వచ్చింది. అది కొడితే నేను అత్యుత్తమ వంటగాన్ని అన్నట్టుగా వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది. సేమ్ అలాగే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాట్ ఎవర్, ఇప్పుడు మనకి పెరిగిన సోషల్ మీడియా ఎంతైతే ఉందో, ఫెమిలియర్ అవుతున్న కొద్దీ ఇంకా ఫేమస్ అవ్వాలని వాళ్ళకి అనిపిస్తుంది. ఎక్కువ ఫేమస్ దేంట్లో అవుతుంటే బిగ్ బాస్కి వెళ్తే చాలు మన ఫేమస్ అనే ఒక గుర్తింపు పడిపోయింది వీళ్ళకి. అట్లా చాలామంది అక్కడికి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ కోరిక నెరవేరుతుంది, అంతవరకు గేట్ లాక్. వాళ్ళని చూస్తూ బయట చాలామంది అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అభిమానులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు అభిమానించే తారకి చిన్న దెబ్బ తగిలినా వాళ్ళు తట్టుకోలేరు, చిన్న ఇజ్జరినా తట్టుకోలేరు. ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఇట్లాంటి వాళ్ళ సినిమాలు మనం చూస్తామా, హీరోయిన్ చిరంజీవి గారు అంటే మెగాస్టార్, హీరోయిన్ చిరంజీవి గారిని చెంపదెబ్బ కొట్టాలన్నా వాళ్ళ అభిమానులు యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ అట్లాంటి సీన్లు పెట్టరు. అంటే అభిమానం అలా ఉంటుంది, తారాస్థాయికి చేరుకుంటుంది. ఇట్లా కత్తికి వేలు తీసి మరీ రక్తబొట్టుతో బొట్లు పెడతారు, పాలాభిషేకాలు చేస్తారు, దండలు వేస్తారు, చాలా చేస్తారు. మన అభిమానం అంటే మనం చూస్తాం, సినిమా రిలీజ్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా. సో అట్లాగే ఇతను రైతు బిడ్డని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అంటే ఒక రైతు బిడ్డగా వచ్చాడు, రైతుల కోసం నేనేదో సాధించాలన్నట్టుగా ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో ఒక సామాన్యుడు, పైగా ఒక రైతు గెలవాలన్న దృక్పథంతో అతను వచ్చాడు, గెలిచాడు ఓవరాల్గా. సో అతని మీద ఉన్న అభిమానంతో మిగతా వాళ్ళు చేసే విధ్వంసం ఏంటంటే, అతన్ని ఎవరన్నా ఏమన్నంటే తట్టుకోలేరు. ఇప్పుడు ఇందాక చిరంజీవి గారు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఒక స్టేజ్లో చిరంజీవి గారిని చెంపదెబ్బ కొట్టే ఒక సీన్ ఉంటే ఆ హీరోయిన్ని ట్రోల్ చేశారు. నెక్స్ట్ మన త్రిష తెలుసు కదా, త్రిష 10 years అసలు కనబడలా. ఒక పీక్ స్టేజ్ వచ్చిన తర్వాత 10 years కనబడ, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎందుకు కనబడలేదంటే, స్టాలిన్ అనే సినిమాలో త్రిష ఇట్లా కళ్ళకి ఏదో మేకప్ వేసుకొని చిరంజీవి గారి మీద కాలు మీద కాలేస్తుంది, ఒళ్ళో కాలేసి ఇట్లా పడుకుంటుంది. మా హీరో మీద, మెగాస్టార్ మీద నువ్వు కాలేస్తావా, నువ్వెంత, నీ బతికెంత అని చెప్పేసి ఫ్యాన్స్ దాడి చేస్తే ఆ పిల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇట్లా ఉంటాయి. అంటే అభిమానులు వాళ్ళు అభిమానించే తారని ఎప్పుడైనా సరే ఎవరు ఏం చేస్తే తట్టుకోలేరు. సేమ్ అలాగే పల్లవి ప్రశాంత్కి కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది కాదు, తారాస్థాయిలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు అతని ఆటను చూసి. సో ఆ విధంగా ముందుకు వచ్చారు, బాగానే ఉంది. ఇకపోతే ఇప్పుడు విధ్వంసం గురించి మాట్లాడదాం. విధ్వంసం అంటే ఏంటి? బస్సులు ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారు. ఇలాంటివన్నీ ఎప్పుడు జరిగాయి అంటే, అమర్దీప్ బయటికి వచ్చిన తర్వాత అతని కారు అద్దాలు పగలగొట్టి ఒరే బయటికి దిగిరా, అరే నిన్ను అది చేస్తా మా పల్లవి ప్రశ్న ఇలా అంటారు అని చెప్పి ఒక గొడవ జరిగింది. సో అతను కేసు పెట్టాలి, ఏమని, పలానా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నా మీద దాడి చేశారు, కావాలంటే విజువల్స్ ఉన్నాయి చూడండి అని. సో దాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏం చేశారంటే,
సేమ్ టైంలో అద్దాలు, బస్ అద్దాలు, అవి ఇవి ఆర్టీసీ అన్నీ ధ్వంసం చేసేసి ఇవన్నీ కూడా ఆయన కోటాలో వేద్దామని ప్లాన్ చేశారు. అంత మించి ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా రైతు బిడ్డలు అంటే మీకు తెలుసు, రైతులకి ఆత్మహత్య చేసుకుంటారే తప్పితే ఎదురు పోరాడరు. మనం ఇప్పటివరకు ఎన్ని గ్రాఫులు చూసుకున్న చరిత్రలో, ఇన్నేళ్ళ మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్నేళ్ళ చరిత్రలో పొలం నాశనం అయినా, వరదలు వచ్చి పొలం నాశనం అయినా, తుఫాను వల్ల పొలం నాశనం అయినా, ఇంకా ఏమైనా రేటు సరిగ్గా కుదరకపోయినా, అంత బాగా పండించి లాస్ట్కి సరైన రేటు రాకపోయినా ఆత్మహత్య చేసుకుంటాడే తప్ప రైతు ఎప్పుడు ఎదురు తిరిగింది ఇప్పటివరకు చూడాల, చరిత్రలో చూడాల. అలాంటిది ఇప్పుడు ఈయన అభిమానులు అలా చేసి ఇలా చేసినట్టు ఎలా నమ్ముతారు జనాలు కూడా? ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ మ్యానిపులేషన్. ఎవరు? మన పల్లవి ప్రశాంత్ మీద అమర్దీప్ ఫ్యాన్స్ చేసే ఒక మ్యానిపులేషన్. అమర్దీప్ ఎలాంటి మ్యానిపులేటరో అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి వాడికి ఏడుపు రాదు, అయినా సరే ఏడుస్తాడు. ఆయన మనుషుల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో బాగా తెలుసు. అండ్ అది మ్యానిపులేషను, నేను అలా చేస్తే తప్ప ముందుకెళ్ళాను తనంతట తానే చెప్పాడు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే కావాలని తను చేయించిందే తప్పితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఎవరి మీద దాడికి దిగరు. వాళ్ళకి దాడి చేయాలన్న ఆలోచన కూడా అసలు పల్లవి ప్రశాంత్ కి ఫ్యాన్స్ వచ్చిందే బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత. అవును. సో వాళ్ళు ఖచ్చితంగా రైతు బిడ్డలు అయి ఉండాలని రూల్ లేదు, ఏ ఫీల్డ్ నుంచి అన్నా ఉండొచ్చు. సో మీరు అన్నట్టు రైతు బిడ్డలే ఇక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి బస్సులు కానీ కార్లు కానీ ఓవరాల్గా వెహికల్స్ని ధ్వంసం చేసిన అనట్లేదు. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ అన్నారు కానీ వాళ్ళు రైతు బిడ్డలు అని అనలేదు. అవును. సో వాళ్ళు ధ్వంసం చేసి ఉండొచ్చు, చేసి ఉండినా కూడా చేసిన వాళ్ళు ఇతని ఫ్యాన్స్ అని చెప్పలేం. బజార్లో ఒక విధ్వంసం అదే మీరు ఎలా అయితే ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదని అంటున్నారో అయి ఉండొచ్చు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబిడ్స్లోనో కోటిలోనో ఒక బాంబు పేలింది, ఓకేనా? ఆ ఉగ్రవాదిని పట్టుకున్నారు. వాడి గత చరిత్ర చూస్తే రాజకీయ నాయకుడితో ఒక ఫోటో ఉంది. అంటే ఆ రాజకీయ నాయకుడే వీడిని ప్రేరేపించి అక్కడ బాంబు పెట్టించాడు అనేది ఎంతవరకు అబద్ధమో ఇది కూడా అంతే. చాలా సింపుల్. సో విధ్వంసం చేయాలనుకున్నవాడు చేశాడు, వాడికి ఒక సందర్భం దొరికింది, విధ్వంసం చేశాడు. అది పల్లవి ప్రశాంత్ అకౌంట్లో వేస్తున్నారు అనవసరంగా. అవతల వాళ్ళు వీళ్ళ అకౌంట్లో ఫ్యాన్స్ అని వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. కానీ అట్లా ఏం లేదు. ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఏ సినిమా చరిత్ర చూసుకున్నా, ఎవరి చరిత్ర చూసుకున్నా సరే అభిమానులు అభిమానిస్తారే తప్ప విధ్వంసాలు చేయరు. అవును, వాళ్ళు అభిమానించే వాళ్ళని ఏమన్నా అంటే కూడా తీసుకోలేరు. ప్రెసెంట్ అదే అవుతుంది. సో అమర్దీప్ మీద దాడి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ని. సో నా ఉద్దేశం ఏంటంటే, నేను పర్సనల్ గా చెప్తున్నా, అమర్దీపే కావాలని చేయించి వాడి అకౌంట్లో వేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను 100%. సో మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అక్కడ చేసింది కూడా ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ చేశారనేది కొంతమంది భావిస్తున్నారు. సో ఏంటి అనేది అయితే పోలీసులు తేల్చాల్సింది ఉంది. సో విచారణ జరుగుతుంది ప్రజెంట్. ఎవరు ఏంటి అనేది త్వరలోనే మనం తెలుసుకోబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.